ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా అంటే సేమ్ స్టార్టింగ్ మనం ఫౌండేషనల్ కోర్స్ తీసుకున్న తర్వాత సెల్ఫ్ ప్రిపరేషన్ కావచ్చు, లేదా మెంటర్షిప్ సపోర్ట్ కావచ్చు, దాని తర్వాత టెస్ట్ సిరీస్ తీసుకోవడం, ఇవన్నీ దాని తర్వాత స్టడీ హాల్ సపోర్ట్, ఇట్లా ఒక ప్రాపర్ పాత్ అనేది తీసుకున్నామండి. ఇప్పుడు ఫిఫ్త్ అటెంప్టే కదా మీకు లాస్ట్ ఇచ్చిన అటెంప్ట్లలో మీరు ఏం నేర్చుకున్నారు దాని నుంచి? లాస్ట్ అటెంప్ట్ కూడా నేను ఇంటర్వ్యూకి వెళ్ళానండి, కానీ ఫైనల్ సెలెక్షన్ అవ్వలేదు. ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఫైనల్ సెలెక్షన్లో కూడా పేరు వచ్చింది. దానిగల ముఖ్య కారణాలు ఏం చెప్తానంటే, మనం ఒక కన్సిస్టెంట్గా కొన్ని పేపర్లలో ఎక్కడ మార్కులు తక్కువ వచ్చాయి, ఎక్కడ పెంచుకోగలుగుతాం అనేది చూసేసి వాటి మీద కొంచెం ధ్యానం ఎక్కువ చేస్తాం అన్నమాట. సో వాటి మీద కొంచెం వర్క్ చేసి కొన్ని మార్కులు పెంచుకుని ఉంటా. ఇంకా మార్కులు అనేవి ఇంకా రాలేదు, రేపెల్లుండి రావచ్చు. అవి వచ్చాక ఇంకేమేమి మెచ్చుకోవచ్చు, ఇంకెక్కడెక్కడ మనం ఇంప్రూవ్ అవ్వాలన్నది చూసి వాటి మీద మళ్ళీ నేను వర్క్ చేయాలండి. సివిల్ సంఘంగానే మనకి కొంతమంది ఓన్గా ప్రిపేర్ అవుతారు, కొంతమంది కోచింగ్ తీసుకున్నారు. ఇప్పుడు కోచింగ్ ఎంతవరకు ఉపయోగపడింది? నా అంటే నా నా కేసులో ఎలాంటిదంటే అండి, నాకు కోచింగ్ అనేది చాలా ఉపయోగపడింది. జనరల్గా సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను అది కూడా తప్పని చెప్పాను, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది అలా చేసి కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ నాకు ఇనిషియల్లీ కొంచెం కొన్ని సులువుగా అర్థం కానికి ఫౌండేషన్ కోర్స్ అనేది కొంచెం ఉపయోగపడుతుంది. సో ఇనిషియల్గా ఫౌండేషనల్ కోచింగ్ తీసుకొని దాని తర్వాత నేను సెల్ఫ్ స్టడీ చేయడం జరిగిందండి. ఓవరాల్ కూడా సాధించడానికి కూడా ఒక ప్లాన్ టైం టేబుల్ ఎట్లా పెట్టుకున్నారు? మీ టైం టేబుల్ ఎట్లా ప్రిపరేషన్ టైంలో ఎన్ని గంటలు చదివారు? ఆ టైం టేబుల్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ప్రతిరోజు వచ్చి ఒక 10 నుంచి 15 గంటలు అలా వెళ్తుందండి. అది కూడా డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మెయిన్స్ పరీక్ష అనేది దగ్గరకు వచ్చే కొద్దీ మనం 18 గంటలు కూడా చదివే రోజులు ఉంటాయి అన్నమాట. అదే ఒకవేళ మెయిన్స్ కొంచెం దూరంలో ఉందని అనుకోండి, మనం ఒక 8 గంటలు కూడా చదువుతాం అనుకోవచ్చు. సో ఎగ్జామ్ ఎంత దూరంలో ఉంది, మనం ఎంత ప్రిపేర్ అవ్వాలి, దేని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ మీద కొంచెం ధ్యాస ఎక్కువ పెట్టి చదవాల్సి వస్తుంది. అప్పుడు అది 15 గంటలు కంటిన్యూస్గా ఒకరోజు 15 గంటలు మినిమం వెళ్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనది ఆప్షనల్ అయిపోయింది, కొంచెమే చదివేది ఉంది, ఎగ్జామ్ ఇంకా చాలా రోజులు ఉందన్నప్పుడు మినిమం ఒక 8-10 గంటలు చదవడం జరుగుతుంది.